అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే విశాఖపట్నం ఐటీ హబ్గా మారడానికి ఎన్నో ప్రతిష్టాత్మకమైన కొన్ని ఐటీ సంస్థలు అయితే వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మరొక ప్రతిష్టాత్మకమైన ఒక ఐటీ సంస్థ విశాఖలో ఏకంగా 87,000 కోట్ల పెట్టుబడితో పెట్టుబడులు పెట్టడానికి విశాఖకు రెడీగా ఉంది. ఆ కంపెనీ పేరే రైడెన్ ఇన్ఫోటెక్. ఇది గూగుల్ సంస్థకు సంబంధించింది. ఇది కూడా గూగుల్కి సంబంధించిన ఒక సంస్థే. ఇది రైడెన్ ఇన్ఫోటెక్ అనే ఈ సంస్థ ఏకంగా 87,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. అది కూడా మన వైజాగ్లోనే. అంటే గత ప్రభుత్వ హయాంలో ఒక్క కంపెనీ కూడా రావడానికి చాలా భయపడేది. వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వికృత చేష్టలకు భయపడి వెళ్ళిపోయాయి. ఉన్నవి కూడా వెళ్ళిపోయినాయి. అమర్రాజా బ్యాటరీస్ లాంటివి కూడా ఉన్నవి కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏకంగా దిగ్గజ ఐటీ సంస్థలే ఇక్కడికి వచ్చి విశాఖకు వచ్చి మేము పెట్టుబడులు పెడతామంటున్నారంటే మరి ఇప్పుడున్న నాయకత్వం ఏ విధంగా వాళ్ళకి సహకరిస్తుంది, ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సింది ఎంతైనా ఉంది. సో అసలు ఈ కంపెనీ గురించి చెప్పాల్సింది అయితే కనుక ఇప్పటికే గూగుల్ సంస్థ 56,000 కోట్ల పెట్టుబడితో ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను వైజాగ్లోనే స్థాపించడానికి రెడీ అయ్యింది. దానికి భూములు కూడా కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు దానికంటే ఎక్కువగా 87,000 కోట్లతో అంటే మరి ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, మరి మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒక్కసారి అయితే ఆలోచించాలి. సో దీని గురించి ఇంకాస్త డీటెయిల్గా వెళ్తే మాత్రం ఈ రైడెన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఏకంగా 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఎంతండి? 1000 మెగావాట్లు, 1-2 కూడా కాదు. సో 1000 మెగావాట్లతో ఇక్కడ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది 2027 నాటికి మొదటి దశ యూనిట్ను పూర్తి చేయనుంది. ఈ సంస్థకు అందించే ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై స్పష్టత రావాలి. ఇప్పటికే గూగుల్ సంస్థ మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగానే 56,000 కోట్లతో ఏషియాలోని అతిపెద్ద డేటా సెంటర్ని అయితే పెడుతుంది. అది కాకుండా గూగుల్ కాకుండా సిఫీ సంస్థ, సిఫీ అనేది కూడా 16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాంప్లెక్స్ను విశాఖలో నెలకొల్పనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడెన్ సంస్థ ముందుకు వచ్చింది. గూగుల్ అయితే ఒకచోటే, కానీ ఇక్కడ ఒకచోట కాదు, 3 ప్రాంతాల్లో మరి డేటా సెంటర్ని అయితే మొదలు పెడుతుంది రైడెన్ ఇన్ఫోటెక్. మరి ఏవే ప్రాంతాలు, వాటికి ఎంత భూములు అయితే కేటాయించారనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అడవివరంలో 120 ఎకరాలండి. తర్వాత తుర్లువాడ అనే ప్రాంతంలో 200 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్స్లో 160 ఎకరాల చొప్పున కేటాయించాలని కోరింది. సో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అడిగారనమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్కి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనుంది. సింగపూర్కు చెందిన రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటాదారుడుగా ఉంది. ఏదైతే సింగపూర్లో అత్యంత భారీ కంపెనీగా ఉందో అది కూడా ఈ రైడెన్ ఇన్ఫోటెక్ దాంట్లో భాగంగా ఉంది. అంటే ఇది ఎంత మంచి కంపెనీయో మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఒక సమర్థవంతమైన నాయకుడి చేతిలో అధికారం ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మరొకసారి నిరూపితం అవుతుందన్నమాట. చూశారు కదా, అసలు గత ప్రభుత్వ హయాంలో యువత నిర్వీర్యమైపోయారు. అసలు అవకాశాలు ఉండాలి కదండి. ఇప్పుడు మన టాలెంట్ మనం నిరూపించాలి. అట్లీస్ట్ ఇంటర్వ్యూ పెడితే మనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఏమీ లేకుండా 5 ఏళ్ళు అలాగే చూస్తూ ఉన్నాం. అసలు ఏమొస్తుంది, అసలు కంపెనీలు వస్తాయా రావా, కనీసం గవర్నమెంట్ సైడ్ ట్రై చేద్దామంటే ఒక్క డిఎస్సి ఏ పోస్టింగ్ కూడా విడుదల చేసేవారు కాదు రాష్ట్రానికి సంబంధించి. మొత్తానికి ఇన్ని దారుణాలు చూసి, ఇంత కక్షపూరిత రాజకీయాలు చూసి ప్రజలకు విసుగొచ్చి మొత్తానికి వైసీపీని ఎలాగైనా సరే దించేసి వేరే ప్రభుత్వం వస్తే కానీ మనకి ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే కానీ మనకి ఉపశమనం ఉండదని గట్టిగా నిర్ణయించుకుని ఎట్టకేలకు అధికారాన్ని దింపి ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పాలి. ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా నారా లోకేష్ గారు ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలంటే రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడులు ఎవరైనా పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారంటే వెంటనే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ మాకు ఈ విధంగా ఉంది, మేము మీకు ఏ విధంగా తోడ్పడతాము, సో మా దగ్గర ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కంపెనీలు తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. మరి గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి ఏ విధంగా, మాజీ ఐటీ శాఖ మంత్రి ఏ విధంగా చేశారో మనం కళ్ళారా చూసాం. దావోస్కి వెళ్ళారా అంటే చలేస్తుంది కదా అని చెప్పేసి చాలా సింప్లిసిటీగా మాట్లాడేవారు.
ఏదైనా అంటే గుడ్డు అనేవారు. అలాంటి పరిపాలన మనం ఒక 5 ఏళ్ళు అనుభవించాం. ఇప్పుడు సో ప్రజలకి ఏ విధంగా చేస్తే బాగుంటుందని నాయకత్వంలో మనం ఇప్పుడు ఉన్నాం. సో గైస్, ఈ రైడెన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ వల్ల మళ్ళీ ఇంకో కొన్ని వేల మందికి ఇప్పటికే గూగుల్ అని, సిఫీ అని వేరే వస్తున్నాయి కదా, ఈ టాటా అని. వీటితో పాటు చాలామందికి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థ వల్ల ఎన్నో వేల మందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.